నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే హాట్గా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక కీలకమైనటువంటి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు తీవ్రమైనటువంటి దుమారం కలిగిస్తున్నాయి. అలాగే ఒక చర్చకు దారితీసింది. ఫస్ట్ ఆయన చూస్తేనే మనకు అర్థమైపోతుంది. మైలవరం నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తాజాగా జరిగినటువంటి కాపు వన సమారాధనకు ఆయన ఆ నియోజకవర్గంలో ఒక చోట అటెండ్ అయ్యారు. ఆయన ఏం మాట్లాడారు, ఆయన మాట్లాడినటువంటి తీరుపై ఇప్పుడు కాపు సామాజిక వర్గం తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఒకసారి ఎమ్మెల్యే మాట్లాడినటువంటి ఆ విధానం ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. ఆ చిన్నతనంలో మాకు తెలిసింది ఏంటంటే చిన్న కమ్మోళ్ళు అంటే కాపులు, పెద్ద కమ్మోళ్ళు అంటే కమ్మోళ్ళు. ఎందుకంటే ఆర్థికంగా మొదటి నుంచి పొలాలు కలిగి ఉన్నారు కాబట్టి రెండూ కలిపి ఊళ్ళో తక్కువ పొలం ఉంటే వాళ్ళని కాపులు అనేవాళ్ళు మా ఊర్లో. అంతే తప్పితే ఇక్కడ ఏమి వ్యత్యాసం లేదు. అన్నదమ్ములుగా తరతరాలుగా కలిసి ఉన్నాం. కానీ మధ్యలో కొన్ని రాజకీయాలు దూరం చేసినాయి. మనందరి బాధ్యత, మన బిడ్డలందరినీ కలిపి మనం ముందుకు నడిపించి కమ్మ లేదు, కాపు లేదు, సమైక్యంగా ముందుకు ఎదగాలి, జాతి నిర్మాణంలో పాలు పంచుకోవాలి. వైసీపీలో ఉన్న మేమందరం ఒక సమావేశం పెట్టుకుంటే దానికి నేను ఉదయభాను గారిని కూడా ఆహ్వానించాను. సార్ ఈ రోజున ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నాను. దయచేసి మీరు కూడా సకాలంలో నిర్ణయం తీసుకుంటే ఒకసారి కాదు, ఆయన కుటుంబంలో ఆయన కొడుకు, ఒక తమ్ముడు, వాళ్ళ భార్య కూడా అన్నిసార్లు చెప్పరు. ఉదయభాను గారు 2 చేతులు పట్టుకొని బతిలాడే నేను సకాలంలో నిర్ణయం తీసుకుంటే ఈరోజు మళ్ళీ ఈ సభలో కూడా వారు అడుగు పెట్టుండేవాళ్ళు. కొద్దిగా ఆలస్యమైంది. కానీ రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనసేన తరపు నుంచి ఈ ఎన్టీఆర్ జిల్లా నుంచి వారు ఎమ్మెల్యే కావటం ఖాయం, 100కి 100% మంత్రి కావటం కూడా ఖాయం. ఆ మంచి రోజుల కోసం చూద్దాం. ఈ లోపల అక్కయ్య నాయుడు గారు ఈ భవనం ప్రారంభింపజేసి అదండి పరిస్థితి. అంటే ఒక బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధి, అంటే కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవడానికి ఆ విధంగా మాట్లాడారా, లేక ఒక ప్రాధాన్యత కలిగించేటువంటి దానిగా మారుతుంది అందుకే మాట్లాడారు అనాలా? ఇప్పుడు చాలా రకరకాలుగా దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కమ్మ కాపులు సహోదరులుగా ఉండేవారు గతంలో, దానికి సంబంధించి ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. చిన్న కమ్మోరంటే కాపులని, పెద్ద కమ్మోరంటే అసలైన కమ్మవారని, అలాగే పొలాలు తక్కువగా ఉండేవారిని కాపులని, పొలాలు ఎక్కువగా ఉండేవారిని కమ్మవారని, అలా కాస్త ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలే చేశారు. ఇప్పుడు వివాదాస్పదమైంది అది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో అసలు ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఒక నాయకుడిపై మరొక నాయకుడు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని చెప్పి కోట్ల రూపాయలు అడిగారు అని తాజాగా జరిగినటువంటి వ్యవహారం అందరికీ తెలిసినటువంటిది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, అలాగే తిరువూరు ఎమ్మెల్యేకి సంబంధించి కొలికపూడి శ్రీనివాసరావు. ఈ వ్యవహారం నడుస్తుంది. మరొక వేమన సతీష్, ఆయనకి సంబంధించి 7 కోట్లు నన్ను అడిగారని చెప్పి ఒక మహిళ. అలాగే పార్టీలో ఉన్నటువంటి నాయకుల మధ్య సమన్వయం, సఖ్యత కొరవడింది. ఈ అంశాలపై ఒక పెద్ద ఇష్యూగా మారిపోయింది తెలుగుదేశం పార్టీలో. పార్టీ అధినేత కూడా దీనికి సంబంధించి చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. ఎందుకనంటే రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో 3 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీలు భాగస్వామ్యం. అయితే ఇప్పుడు తాజాగా ఏదైతే వసంత కృష్ణప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో రాజకీయంగా ప్రకంపన కలిగిస్తుందనే చెప్పాలి. మైలవరం నియోజకవర్గానికి మాత్రమే పరిమితమా? కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధులంతా ఒక ఆలోచన చేస్తున్నారు. అంటే ఆయన ఏ ఉద్దేశంతో అలా మాట్లాడారు? కమ్మవారితో కంపేర్ చేస్తే మేము దేంట్లో తక్కువ? జనాభా పరంగా మేము ఎక్కువ ఉన్నాం, అలాగే రాజకీయాల పరంగా మాదే పై చేయి. ఇట్లా ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కాపు సామాజిక వర్గాన్ని అణగద్రొక్కే ప్రయత్నం చేస్తుంది అని పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.
తాజాగా కందుకూరు ఘటన కూడా దానికి సంబంధించి ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. లక్ష్మీనాయుడు అంశానికి సంబంధించి, హత్యకు సంబంధించి. ఇటువంటి తరుణంలో మళ్ళీ ఇటువంటిదే ఒకటి పునరావృతం, అంటే ఒక చర్చకు దారి తీసేటువంటి అంశం. ఆయన మాట్లాడిన విధానంలో ఆయనకు తప్పుగా అనిపించకపోవచ్చు, కానీ మాట్లాడింది తప్పు అనేది రాజకీయ వర్గాల్లో కూడా చర్చ. వాస్తవానికి కూటమిలో బలమైనటువంటి సామాజిక వర్గం, బలమైనటువంటి నేతలు ఉన్నది కాపు సామాజిక వర్గానికి సంబంధించి మాత్రమే. కూటమి అధికారంలోకి రావటానికి ప్రత్యక్ష పరోక్ష పాత్ర పోషించింది కూడా కాపు సామాజిక వర్గమే. కానీ కాపు సామాజిక వర్గానికి మాత్రం కూటమిలో ఉన్నటువంటి పెద్దలు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కనీసం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా కాపు సామాజిక వర్గం వైపు చూడట్లేదు అని చెప్పి తీవ్రమైనటువంటి నిరాశ, నిస్పృహ, అసంతృప్తి, వ్యతిరేకతతో కాపు సామాజిక వర్గానికి సంబంధించి ప్రజాప్రతినిధులు ఉన్నారు. మరి ఇటువంటి క్రమంలో తాజాగా కాపులంతా ఐక్యమై లక్ష్మీనాయుడికి సంబంధించినటువంటి అంశానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే కాపు సామాజిక వర్గంపై ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి అందరం కూడా సంఘటితంగా ఐక్యంగా పోరాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి భవిష్యత్ కాలంలో దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి అని మా ఛానల్కి సంబంధించినటువంటి సిఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇటువంటి క్రమంలో ఇప్పుడు తాజాగా కాపు సామాజిక వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి కమ్మ నేతలపై తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రాజకీయంగా మనకి ఎలాంటి ప్రాధాన్యత కలిగినటువంటి పోస్టులు ఇవ్వట్లేదు. మన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంకును వారికి అనుకూలంగా మార్చుకొని తీరా పని అయిపోయిన తర్వాత మీరెవరో మాకు తెలియదు అన్నట్లుగా వ్యవహరిస్తుంది కూటమి. ఇలాంటి అంశాల మీదే చర్చ జరుగుతుంది. ఎక్కడ ఏ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు కలిసినా, ప్రజాప్రతినిధులు కలిసినా ఇదే సబ్జెక్ట్ మీద డిస్కషన్. మరి ఇలాంటి తరుణంలో ఆయన ఏ ఉద్దేశంతో ఇటువంటి కామెంట్స్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది? మరి తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్తారు, కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి లైన్ క్రాస్ అయ్యి కొంతమంది నేతలు మాట్లాడుతున్నటువంటి తీరు కానీ, వ్యవహరిస్తున్నటువంటి విధానం కానీ కాస్త ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి కాపులను టార్గెట్గా చేసుకొని కాపులు ఏదో వారికన్నా తక్కువగా ఉన్నట్లు, మేము అన్ని విషయాల్లోనూ మాదే పై చేయని మేము భావిస్తుంటే మా సామాజిక వర్గానికి సంబంధించి ఆయన అలా మాట్లాడటం ఏంటి అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. మొత్తానికైతే ఇప్పటికే చంద్రబాబు నాయుడిపై ముప్పేట దాడి, తెలుగుదేశం పార్టీపై అనేక రకాల అంశాలు, సొంత పార్టీలోనే 2 గ్రూపులుగా విడిపోవటం, ఒకరిపై ఒకరు ఆరోపణలు, దానికి సంబంధించి మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేనను టార్గెట్గా చేసుకుని మాట్లాడుతున్నారని, ఇటువంటి తరుణంలో ఇది ఒక కొత్త అంశం. మొత్తానికైతే మరి దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేస్తారనేది ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇప్పుడు కాపు సామాజిక వర్గంతో తెలుగుదేశం పార్టీ కలిసి నడిస్తేనే, వారి సేవలను వినియోగించుకుంటూనే రానున్న కాలంలో దీనికి సంబంధించి కూటమి బలపడుతుంది, ప్రత్యామ్నాయంగా మరొక వ్యవస్థ అవతరిస్తుంది అనేది కూడా కాపు సామాజిక వర్గం నుంచి బాగా వినిపిస్తున్నటువంటి మాట. చూడాలి రాష్ట్ర రాజకీయాల్లో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఎలాంటి యూటర్న్ తీసుకుంటాయనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారబోతుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.